తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలోని కోర్ట్ హాల్ కి జిల్లా జడ్జి శ్రీనివాస్ విచ్చేశారు. సబ్ జడ్జిలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. కోర్టు ఆవరణలో ఉన్న నాగేంద్ర పుట్ట వద్ద జడ్జిలు పూజలు నిర్వహించి అనంతరం మొక్కలు నాటారు. కోర్టు హాళ్లను, రికార్డు గదులను పరిశీలించారు. బార్ అసోసియేషన్ కార్యాలయంలో లాయర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్జి శ్రీనివాస్ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని కోర్టులకు హై కెపాసిటీ జనరేటర్లను ఏర్పాటు చేస్తున్నామని తెలియజేశారు. సిబ్బంది కొరత ఎక్కువగా ఉందని, త్వరలోనే వాటిని భర్తీ చేసేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో 7వ అదనపు జిల్లా జడ్జి వెంకట నాగపవన్, సబ్ జడ్జిలు, లాయర్లు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. స్టాఫ్ కూడా ఒత్తిడి ఇంక్రీజ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. అయినప్పటికీ కూడా ఈ రోజు 244 మంది స్టాఫ్ డెఫిసిట్ ఉంది. ఈ జిల్లాలో ఉన్నటువంటి 570 మంది స్టాఫ్కి 244 మంది స్టాఫ్ ఈ రోజు కూడా దాన్ని ఆనుకున్నటువంటి ఏఓ గారి రూములు కూడా మధ్యలో గోడ పగలబడేసి కలిపేమని చెప్పారు. సో కాబట్టి కోర్టు హాల్ పెద్దలు చేసుకోవాలి. కోర్టు హాల్ పెద్దలు చేసుకోకపోతే అసలు ఆ కోర్టు హాల్లో బోర్డు రమ్మవుతుందో లేకపోతే ఏదైనా ఆఫీసు ఏవో సెక్షన్ నడుపుతుందో అనుకో. కాబట్టి మధ్యలో వాటర్ తీసేసి ఏవో గారిని కూడా పక్కన కలిపేసినట్టయితే కోర్టు హాల్ పెద్దలు వస్తుంది. సో ఆ విధంగా ఎక్స్టెన్షన్ చేసుకుని చెప్పారు. ఏవో గారి రూము పక్కకి ఎక్కడైనా ఉన్నటువంటి రూముల్లో ప్రబంధకులు అట్లే ఎక్స్టెన్షన్ చేస్తారు. సో మీరు ఉన్నటువంటి ఇతర ఇష్యూస్ ఏమైనా ఉన్నట్టయితే చెప్తే సో వాటిని మీకు ఏంటంటే ఆఫీసర్ గారు ఇతర ఆఫీసర్లో ఒకళ్ళు మాత్రం ఉంటున్నారు ఇప్పుడు కూడా. సో ఇతర ఆఫీసర్లో రావడానికి ఏంటంటే ఇంకా చాలా టైం పడుతుంది. ప్రస్తుతానికి రిక్రూట్మెంట్ జూనియర్ జూనియర్ ఇన్స్టిట్యూషన్లో 50 మంది రిక్రూట్మెంట్ రెడీగా ఉంది. 50 మంది వచ్చినా మరి కొత్త కోర్టులో అనౌన్స్ చేశారు కాబట్టి కొత్త కోర్టులో 95 కోర్టులో స్టేట్ వైడ్ అనౌన్స్ చేశారు. మళ్ళీ 90 కోర్టులు కానీ 90 కోర్టుకి మళ్ళీ నోటిఫికేషన్ 90 యూనివర్సిటీ చేసి మళ్ళీ అపాయింట్ అయితే కానీ అనుకుంటారా? మనకి ఇక్కడ 2 కోర్టులు ఒక కోర్టు పనిచేస్తున్నందుకు చాలా అదృష్టం. మీ అందరికీ తెలుసు కాళహస్తి పక్కన ఉన్నటువంటి మన కాళహస్తిలో 4 కోర్టులు ఉంటే 4 కోర్టులు వేకెంట్. 4 కోర్టులు వేకెంట్. ఇలా వచ్చిన దగ్గర నుంచి 1 ఇయర్లో నేను 1 ఇయర్ నుంచి జిల్లా కోర్టు మీరు అందరూ చూసుకుంటారు. జిల్లా కోర్టు అన్నప్పుడు మ్యాక్సిమం నేను చేయగలిగింది ఏంటంటే బిల్డింగ్ పడగొట్టేసి స్టేట్ నుంచి మళ్ళీ పునర్నిర్మాణం చేసి లిఫ్టుల దగ్గర నుంచి గార్డెన్ కూడా చేయించాను. ఈ 2 రోజుల్లో చూసుకుంటాం. ఎవరన్నా చూసామో తెలియదు. గార్డెన్ కూడా చేయించాను. అలాగే అన్ని రకాలుగాను దాన్ని లిఫ్టుల దగ్గర నుంచి అన్నీ తీసుకున్నాం. సరే మీరు కూడా ఏమైనా ఉన్నట్టు చెప్పి నిబద్ధతతో సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేసిన నాయకుడు పైడికొండల మాణిక్యాలరావు అని పలువురు వక్తలు పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని స్థానిక హిందూ రుద్రభూమిలో మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు ఆవర వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాణిక్యాలరావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు భోగిరెడ్డి ఆదిలక్ష్మి, యువమోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు పైడికొండల సింధు, జిల్లా నాయకులు గట్టి మాణిక్యాలరావు తదితరులు పాల్గొన్నారు. క్రమశిక్షణ నిబద్ధత గల భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా, ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా ప్రస్థానం ప్రారంభమైంది. తర్వాత భారతీయ జనతా పార్టీలో అనేక పదవులు తాడేపల్లిగూడెం పట్టణాధ్యక్షులుగా, అదేవిధంగా జిల్లా ప్రధాన కార్యదర్శిగా, జిల్లా అధ్యక్షులుగా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఇట్లా అనేక పదవులు చేసి భారతీయ జనతా పార్టీలో తర్వాత తాడేపల్లిగూడెం 2014 సంవత్సరంలో తాడేపల్లిగూడెం నుంచి శాసనసభ్యునిగా ఎన్నికయ్యి కూటమి ప్రభుత్వంలో దేవాదాయ ధర్మదాయ శాఖ మార్చులుగా పనిచేయడం మనందరికీ తెలుసు. తాడేపల్లిగూడెం శాసనసభ్యునిగా అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు వారు చేయటం తెలుసు. మనం ముఖ్యంగా మొట్టమొదట స్మరించుకునేది బలుసులమ్మ దేవాలయం. అదేవిధంగా 2 టౌన్ ఈరోజు ప్రతినిత్యం మాణిక్యాలరావు గారి పేరు స్మరించుకునే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇలా కొన్ని చినుకలు పడితేనే 2 టౌన్లోకి ఎవరు అడుగు పెట్టలేని పరిస్థితి. అట్లాంటి పరిస్థితి నుంచి నేడు ఇంత చక్కని ఒక రహదారిని నిర్మించడం, అదేవిధంగా నియోజకవర్గంలో కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలు, అనేక దేవాలయాలు వారి ఒక చెరగని ముద్ర ఇక్కడ వేసుకోవడం జరిగింది. అంకిత భావం, నిబద్ధత, నిజాయితీ ఇవన్నీ కలగలిపి మనం మాణిక్యాలరావు గారని మనం చెప్పుకోవాలి.
శ్రీ పైడికొండల మాణిక్యాలరావు గారి 6వ వర్ధంతి సందర్భంగా ఈరోజు మన మానవతా అలాగే పిఎంఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్మించినటువంటి ఈ రుద్రభూమిలో ప్రతి సంవత్సరం మన బంగారాజు గారి ఆధ్వర్యంలో ఎప్పుడూ ఇక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాము, వర్ధంతికి అలాగే జయంతికి కూడా. అలాగే 6వ వర్ధంతి కూడా ఈరోజు ఇక్కడ మొక్కల పంపిణీ కార్యక్రమం ఇక్కడ పెట్టడం జరిగింది. దీనికి మానవతా సభ్యులు అలాగే అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవడానికి వచ్చినందుకు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భారత స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు దర్శించుకున్నారు. శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వంతో పాటు సమాజంలోని ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి. పిలుపునిచ్చిన తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్. భోగాపురం ఎయిర్పోర్ట్ విషయంలో చంద్రబాబు మరోసారి తన క్రెడిట్ చోరీని బయటపెట్టుకున్నారు. వైసీపీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి ఫైర్. వాడపల్లి వెంకటాలయంలో ప్రత్యేక పూజలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న భారత స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.